శంకరపల్లి బ్రహ్మసూత్ర మరకతలింగం టెంపుల్ ఉంటుంది. చాలా పవర్ఫుల్ టెంపుల్. మీరు ఎప్పుడైనా సరే ఆ టెంపుల్కి వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత అక్కడ మీరే స్వయంగా అభిషేకం కూడా చేసుకోవచ్చు. ఆ పరమశివుడు ఆ పార్వతమ్మ అనుగ్రహం కూడా మీరు పొందొచ్చు. ఎందుకంటే మరకతలింగాలు చాలా తక్కువ అరుదుగా ఉంటాయి. అలాంటి వాటిల్లో శంకరపల్లి బ్రహ్మసూత్ర మరకతలింగం చెందెప్ప అని ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరిలో ఉంటుంది ఈ టెంపుల్. మనమే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. మేమైతే చెరుకు రసంతో అభిషేకం చేసాం, అలాగే కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసాం, తర్వాత పాలతో అభిషేకం చేసాం, గంగాజలంతో అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ ఈబూదితో అభిషేకం చేసి మళ్ళీ కొంచెం ఈబూదంతా కూడా ఆ మరకత శివలింగానికి పెట్టడం జరిగింది. స్వామివారు కర్పూర హారతి ఇస్తున్నారు. కేవలాత్మకారణాయ కేవలాత్మకారణాయ కృష్ణసూర్యతన్నులాయ కామరాజాయ సర్వమంగళం రాజలింగ విగ్రహాయ రత్నగజితపూజితాయ రాజరాజపూజితాయ రమ్యమంగళం కేవలాత్మకారణాయ కృష్ణసూర్యతన్నులాయ కామరాజాయ సర్వమంగళం కాళికా మనోహరాయ కామితార్థసాధనాయ బాలచంద్రశేఖరాయ నీలకంఠ నిర్మలాయ నిత్యమంగళం బాలలోచనాయ లోకభావనాయ శంకరాయ నీలకంఠ నిర్మలాయ నిత్యమంగళం యములవాడవాసితాయ విమలవాడవాసితాయ విమలమధురవాసితాయ విజయమధురభావనాయ విజయమంగళం. గట్ట ఉండండి.